హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్లు. ఈ వ్లాగ్ వచ్చేసేసి పుదీనా రైస్ ఎలా చేయాలనేది చూపించాను అనమాట. యాక్చువల్లీ అందరికీ వచ్చింది, కాకపోతే నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఈజీగా బ్యాచిలర్స్ కోసం ఎలానో చూపిస్తున్నాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పుదీనా రైస్ కోసం కావాల్సింది పుదీనా అండ్ కొత్తిమీర, ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలన్నమాట. యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఇదేంటి హాఫే వచ్చింది అంటే రుబ్బే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా క్లీన్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా, సరే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లా చేసుకోవాలి. ఇదంతా పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం పచ్చిమిర్చి 4 ఉల్లిపాయలు అయ్యి మరి అయ్యి చెప్పు. సరే 4 వ్యాపిస్తాను ఎందుకు నేను ఇవ్వాలి, అదే వచ్చింది. రైస్ కుక్కర్లో అందరు పప్పు కుక్కర్లో ఉంటే మనం రైస్ కుక్కర్లో చేస్తున్నాం అనమాట. అంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో ఉంటుంది అనమాట పుదీనా రైస్. అట్లుంటుంది మనతోని. కొంచెం గీ, ఇంగ్లీష్లో గీ, అదే బాబు తెలుగు మీడియం జీలకర్ర రైస్ కోసం తెలుగు మీడియం. అంత తక్కువ వేసాను ఏంటి? ఆయిల్ వేస్తాం రా, మొత్తం నెయ్యి తోటి చేసి అంత రిచ్ కాదు. అట్లాంటప్పుడు ఏది మరి మొత్తానికి ఏదో కొంచెం టేస్ట్ కోసం రా. టేస్ట్ కోసం అయితే అంత అయిపోయినాక పైన చల్లుకోవాలి. ఎవరు రైట్ ఓకే వాడంతా రిచ్ కిడ్. సో ఇందులో లవంగాలు, యాలకులు, 2 మిరియాలు, ఒక బగారా. ఏ అవన్నీ వేయకుండానే చెప్తున్నా ఏంటి? వస్తుందా చిన్న దాచిన చెక్క అవన్నీ పౌడర్ పట్టి వేసేసి కదా కొట్టి. కొడతాను నేను కొట్టేసి వాటిని గోలించుకోవాలి. గోలించుకోవాలంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పుదీనాన్ని దీంట్లో వేసుకోవాలి. కొంచెం లైట్గా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ అడగంటుంది. ఈ గ్లాస్ తోటి మనం రైస్ తీసుకున్నాం, ఇదే గ్లాస్ తోటి వాటర్ కూడా 3.5 గ్లాసెస్ పోసుకోవాలి. సరేరా, వాటర్ పోసుకున్నాక సాల్ట్ వేసుకుంటాం. మరి ఉప్పు ఎక్కువ వేసుకున్నా కష్టం, మళ్ళీ తర్వాత టేస్ట్ వేసుకొని వేసుకోవచ్చు. చూద్దాం అనమాట. ఇట్లా మధ్య తర్వాత మనం రైస్ వేసుకోవాలి. నా ఫోన్ మొత్తం ఖరాబ్ చేస్తుంది ఫ్రెండ్స్. మాట ఏం కాదు, కొత్త ఫోను ఇదే కింద కాలుతుంది. సరే సరే సరే, ఈ యూట్యూబ్ కోసం నా ఫోన్ పోతుంది. యూట్యూబ్లో డబ్బులు వచ్చే కొత్త ఫోన్ వస్తుంది. ఇట్లా ఆల్రెడీ ముందే మనం బియ్యం కొలతలతో తీసుకున్నాం కదా, వాటిని కడిగి ఇలా పెట్టుకున్నాం. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ రెడీ. అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.